హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ షెల్బీ. మనకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే చాలా త్వరలో ఉంది. సో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ రాసేటటువంటి అందరికీ ఒక టెన్షన్ అయితే ఉంది. గ్రూప్ 2 మీద కేసులు పడ్డాయి, గ్రూప్ 1 మీద కేసులు పడతాయా పడవా, ఆర్ఎల్స్ గ్రూప్ 2లో ఉన్నటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1లో ఉన్నాయా లేవా అనేది చాలామందికి టెన్షన్ ఉంది అండ్ క్లారిటీ కూడా లేదు. వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడం కోసము నేను వీడియో చేయమని నాకు చాలామంది రిక్వెస్ట్ చేశారు. దట్స్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. లెట్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు నేను జీవో నెంబర్ 77 నుంచి ఇది తీసుకొని వచ్చాను అనమాట, ఈ స్క్రీన్ షాట్ని. జీవో నెంబర్ 77లో ఏం చెప్పారు, రోస్టర్ పాయింట్ షెల్ నాట్ బి అసైన్ ఫర్ ద హార్జాంటల్ రిజర్వేషన్ ఫర్ ద ఉమెన్ అని చెప్పి అని అన్నారు. అండ్ ఇంకోటి సెకండ్ పాయింట్ చూడండి, హార్జాంటల్ రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము అని అన్నారు. హార్జాంటల్ జీవో నెంబర్ 77 నుంచి ఆర్ఎల్స్ అనిల్ కుమార్ గుప్తా కేసార్ రాజేష్ కుమార్ దర్యా కేసు ఏం చెప్తున్నాయి అని అంటే, హార్జాంటల్ రిజర్వేషన్ తీసేయమని చెప్పట్లేదు. ప్లీజ్ ట్రై టు బీ అవేర్. హార్జాంటల్ రిజర్వేషన్ని తీసేయమని చెప్పట్లేదు. ఇవి ఏం చెప్తున్నాయంటే, హార్జాంటల్ రిజర్వేషన్ ఎక్సెస్ అవ్వకోకుండా మెరిట్ని సేవ్ చేయడం కోసము తీసుకొని వచ్చినటువంటి కేసెస్ అండ్ పాలసీస్ అనమాట. ఏం చెప్తున్నాయి, ఈ హార్జాంటల్ రిజర్వేషన్ అనేది తీసుకోండి, బట్ ఎలా తీసుకోవాలి అని అంటే అనే దానికి వాళ్ళు గైడ్లైన్స్ అనేది ఇచ్చారనమాట. జీవో నెంబర్ 77లో 2 చోట్ల గైడ్లైన్స్ అనేది ఇచ్చారు. ఈ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి అని అంటే యూ షుడ్ డెఫినెట్లీ నాట్ అసైన్ ద రోస్టర్ పాయింట్స్ ఫర్ ద హార్జాంటల్ రిజర్వేషన్ ఇన్ ద నోటిఫికేషన్ అనమాట. ఓకే, కానీ మన గ్రూప్ 1 నోటిఫికేషన్ తీస్తాం. గ్రూప్ 1 నోటిఫికేషన్లో విచ్ కేమ్ ఆన్ 8/12/2023, జీవో నెంబర్ 77 ఇప్పుడు వచ్చింది, 2 ఆగస్ట్ 2023 రోజున వచ్చిందనమాట. సో డెఫినెట్లీ ఇది ఫాలో అవ్వాలి. అండ్ మన గ్రూప్ 1 నోటిఫికేషన్లో కూడా పేరా 4 రిజర్వేషన్స్లో జీవో నెంబర్ 77 ఫాలో అవుతాము అని చెప్పి అని అన్నారనమాట. కానీ ఫాలో అయ్యారా లేదు అంటే మన నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే నోట్లో ఇక్కడ అమాంగ్ ద 81 వేకెన్సీస్ ద ఫాలోయింగ్ ఆర్ రిజర్వ్డ్ అండర్ ద హారిజాంటల్ స్పెషల్ రిజర్వేషన్ అని అంటున్నాడు. డెఫినెట్లీ నేను రిజర్వ్ చేసేసాను ముందే పోస్టులు అని నోటిఫికేషన్లోనే చెప్పేస్తున్నాడు అనమాట. ఓకే, నోటిఫికేషన్లోనే రిజర్వ్ చేసేస్తున్నాను అని చెప్పేస్తున్నాడు. అండ్ ఇంకొకటి, జీవో నెంబర్ 77లోనే ఒక ఇల్లుస్ట్రేషన్ అనేది ఇచ్చారు. ఏంటి ఇచ్చారు, ఈ 15 పోస్ట్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద ఎస్సీస్ ఆఫ్ విచ్ ద కోటా ఫర్ ఉమెన్ ఈస్ 5 అని అన్నాడు. ఓకే, అంటే 15లో 1/3 ఈజ్ 5 పోస్టులు అనమాట. అది చెప్పింది. నేను అదే క్యాలిక్యులేట్ చేశాను, మ్యాథమెటికల్లీ ప్రూవ్ చేస్తాను దట్ దే ఆర్ అసైన్ ద రోస్టర్ పాయింట్స్ ఫర్ ద ఉమెన్ అనేది మనం మ్యాథమెటికల్లోనే వెళ్దాం అనమాట. ఓకే, 15 పోస్టులో 1/3 అంటే 5 ఫర్ ఉమెన్ అనమాట. 12 ఉంటే 4, అదే 9 టోటల్ వేకెన్సీస్ ఉంటే 3, 6 ఉంటే 2, 3 ఉంటే 1. ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అదే 8 పోస్టులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఎంతమంది ఉండాలి? 3.8 3.7 అలా ఉండకూడదు. సో 2.8 2.7 అలా ఉండకూడదు, 2 పోస్టులే ఉండాలి. అదే 5 పోస్టులు ఉన్నాయనుకోండి, 1 పోస్టే అమ్మాయికి ఇవ్వాలన్నమాట. ఎందుకు 1.8 1.7 అలా చేస్తే అమ్మాయిల్ని కట్ చేయలేం కదా మనము. ఇట్ షుడ్ బి ఏ హోలిస్టికల్ అప్రోచ్. సో ఇప్పుడు 3కి ఒక అమ్మాయి ఉంటే 4కి కూడా ఒక అమ్మాయి రావాలి, 5కి కూడా ఒక అమ్మాయి రావాలి, అదే 6కి వచ్చేసరికి 2 అమ్మాయిలు రావాలన్నమాట. దట్స్ హౌ ద క్యాల్కులేషన్ విల్ బి డన్. ఇప్పుడు 2 అమ్మాయిలు ఉంటే 2 టోటల్ వేకెన్సీస్ ఉంటే 0 వేకెన్సీస్ ఫర్ ద ఉమెన్. అదే 1 వేకెన్సీ ఉంటే అది 0 వేకెన్సీస్ ఫర్ ద ఉమెన్ అన్నట్లు ఉండాలి. ఈ మ్యాథమెటికల్ ఫార్ములా అయితే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను మన గ్రూప్ 1 నోటిఫికేషన్ తీసుకొని వస్తే మనకు నేను ఈచ్ అండ్ ఎవ్రీ మిస్టేక్కి ఒక పోస్టుని తీసుకొని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బికాస్ ఆఫ్ ద టైం కన్స్ట్రెయిన్ ఆఫ్ ద వీడియో. నేను ఒక పోస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఒక పోస్ట్ మాత్రమే తప్పు ఉందని అనుకోకండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పోస్ట్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద గ్రూప్ 1లో అన్నింటిలోనూ తప్పులు ఉన్నాయన్నమాట. ఓకే, కానీ నేను ఒక్క పోస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక మిస్టేక్కి, రైట్. మనము గ్రూప్ 1 రాసేవాళ్ళం కాబట్టి మనకి ఏది ఎప్పుడైనా ఆస్పిరేషన్, డెఫినెట్లీ డిప్యూటీ కలెక్టర్ ఈజ్ అవర్ ఆస్పిరేషన్, డెఫినెట్లీ దీన్నే క్రాక్ చేయాలని చెప్పి వస్తారనమాట. ఓకే, ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ తీసుకుంటే పోస్ట్ కోడ్ నెంబర్ 1లో ఎస్సీనే తీసుకుంటాం. ఎస్సీలో 2 పోస్టులు ఉన్నాయంట, రెండిట్లో 1/3 అంటే 0 పోస్టులు రిజర్వ్ చేయాలి ఉమెన్కి. కానీ పోస్ట్ కోడ్ నెంబర్ 1లో ఏం జరిగింది, ఒక పోస్ట్ ఉమెన్కి రిజర్వ్ చేశారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మ్యాథమెటికల్గానే చూడండి, రోస్టర్ పాయింట్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఆ బేసిక్ సెన్స్ అనేది అంతా దోస్ ప్రూఫ్స్ విచ్ నీడ్స్ ద ఆర్టీఏస్ కౌంటర్స్ వాటన్నిటిని పక్కన పెట్టండి. బేసిక్ నాలెడ్జ్తోనే మనం పోదాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి, బీసీబీలో సేమ్ డిప్యూటీ కలెక్టర్లో ఒక పోస్ట్ ఉందంట. ఆ బీసీబీలో ఒక పోస్ట్ని ఉమెన్కి రిజర్వ్ చేశారంట. దట్ మీన్స్ 100% రిజర్వేషన్ ఫర్ బీసీబీ ఈజ్ గివెన్ ఫర్ ద హార్జాంటల్లీ రిజర్వ్డ్ ఫర్ ద ఉమెన్. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో కూడా ఒకటి చేసేసారు. ఇప్పుడు ఇక్కడ ఓసీలో 4 ఉన్నాయి, 4గిట్లో ఎన్ని రిజర్వ్ చేశారు? 1. ఓకే, ఇది కరెక్ట్గానే ఉంది కదా.
కానీ మీరు రోస్టర్ పాయింట్ డిప్యూటీ కలెక్టర్కి ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అని ఆర్టీఏ వేస్తే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. అలా ఇచ్చినటువంటి ఆన్సర్ని చూసిన తర్వాత ఆ ఓసీలో ఒక పోస్ట్ అమ్మాయికి రిజర్వ్ చేయడానికి రోస్టర్ పాయింట్స్లో ఛాన్సే లేదు. ఓకే, వాళ్ళు ఎక్కడో నెక్స్ట్ నెంబర్ నుంచి తీసుకొని వచ్చి దీన్ని యాడ్ చేసి ఓసీ ఉమెన్కి రిజర్వ్ చేస్తున్నారు. ఓకే, ఇది ఎక్సెప్షన్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ అది మీకు రోస్టర్ పాయింట్స్ తెలిస్తేనే మీరు దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలదు, అది పక్కన పెట్టేసేయండి. ఇది కరెక్ట్ ఉంది అని అనుకుంటారేమో అని చెప్పి నేను ముందే చెప్తున్నాను అనమాట. ఇదే మేజర్ మిస్టేక్. ఓకే, నెక్స్ట్ ఉమెన్కి ఒకటే కాదు, మనకు పీబీడీకి, ఓహెచ్కి, మెరిటరీ స్పోర్ట్స్ పర్సన్కి కూడా రిజర్వేషన్స్ అనేటివి అయితే జరిగాయి. ఓకే, ఇది వన్ ఆఫ్ జీవో నెంబర్ 77ని ఫాలో అవ్వట్లేదు అని చెప్పి నేను ఒక పోస్ట్ ద్వారా నేను మీకు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు సెకండ్ మిస్టేక్ వచ్చేసి, ఈ మిస్టేక్ అందరికీ తెలిసినటువంటి మిస్టేకే. దీని ప్రకారమే మనకి ఎఫ్ఆర్ఓ మీద, డిప్యూటీ ఈఓ మీద, రిజల్ట్స్ మీద అయితే స్టే అయితే వచ్చిందనమాట. మళ్ళీ పోస్ట్ కోడ్ నెంబర్ 1 నేను తీసుకున్నాను, లైక్ దట్ ఈస్ డిప్యూటీ కలెక్టర్. అవుట్ ఆఫ్ ద 9 పోస్ట్ 4 ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద ఉమెన్ అని చెప్పి అని అంటున్నారు. దట్ ఈస్ 44.44%. కానీ డిప్యూటీ ఈఓ తీసుకోండి, డిప్యూటీ ఈఓలో 38 పోస్టులలో 16 పోస్టులు అమ్మాయిలకి రిజర్వ్ చేశారు అని అన్నారు. దట్ ఈస్ 42%. ఈ 42% అని చెప్తూనే జడ్జి సింగిల్ హియరింగ్లో స్టే అయితే ఇచ్చేశాడు. ఇక్కడ నేను ఒక్క పోస్ట్కే చెప్తున్నాను, డిప్యూటీ కలెక్టర్ ఉన్నటువంటి ఒక పోస్ట్కే 44.4% అనేది, విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ద డిప్యూటీ ఈఓ రిజర్వేషన్ అనేది జరిగింది. నేను ప్రూవ్ చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇదొక్క పోస్ట్కే కాదు, ఇంకా చాలా పోస్ట్కి, అన్నిటికీ నేను టైం కన్స్ట్రెయింట్ వల్ల చెప్పట్లేదు, చాలా పోస్ట్కి 50% రిజర్వేషన్ అనేది జరిగింది. కొన్ని పోస్టులకైతే 37% రిజర్వేషన్ జరిగింది. కొన్ని పోస్టులకైతే 100% రిజర్వేషన్ ఇచ్చేశారు. ఓకే, అది సెకండ్ మిస్టేక్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, ఈ న్యూ 100 పాయింట్ సైకిల్ అనేది దిస్ ఈజ్ నాట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2. ఇది జీవో నెంబర్ 77 ఫాలో అయితే ఇచ్చినటువంటి అన్ని నోటిఫికేషన్స్కి ఈ పాయింట్ అనేది వర్తిస్తుంది అనమాట. జీవో నెంబర్ 77లో ఏం చెప్పారు అని అంటే, రోస్టర్ పాయింట్స్ ఇయర్ మార్కెడ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ రోస్టర్ షెల్ బి డిలీట్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జిస్టింగ్ రోస్టర్ అనేది మేము న్యూ రోస్టర్ పాయింట్ సైకిల్ని సజెస్ట్ చేస్తున్నాము అని చెప్పింటే గవర్నమెంట్ దీన్ని యాక్సెప్ట్ చేసుకొని రూల్ నెంబర్ 22, 22A, 22B ఆఫ్ ది ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ 1996ని అమెండ్ చేసింది, యాక్సెప్ట్ చేసి అమెండ్ చేసింది. అమెండ్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు మీరు రోస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి రోస్టర్ పాయింట్ 1 నుంచి స్టార్ట్ చేయకోకుండా ప్రీవియస్ దాని నుంచి కంటిన్యూ చేశారు అనే ఆర్గ్యుమెంట్తో ఇది చాలామంది లాయర్లు కానీ వీళ్ళందరూ కానీ మాట్లాడుకునేటటువంటి ఒక పాయింట్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, అడిక్వసీ ఇన్అడిక్వసీ ఇష్యూస్ కూడా వస్తాయి అని చెప్పి, దీనివల్ల ఇలా కంటిన్యూషన్ జరగడం వల్ల అడిక్వసీ ఇన్అడిక్వసీ ఇష్యూస్ కూడా వస్తాయని చెప్పి అంటున్నారు. దానికి ఫర్ అన్ ఎగ్జాంపుల్గా బీసీడీని ఎగ్జాంపుల్ తీసుకుంటే 7% రిజర్వేషన్ ఉంటుంది. 5 మెన్ ఉండాలి, అందులో 2 విమెన్ ఉండాలి. ఏంటి, ఓవరాల్ మెరిట్ లిస్ట్ తర్వాత చెక్ చేసుకోవాలి, ఇది నాట్ ఇన్ ద నోటిఫికేషన్. దట్స్ వాట్ జీవో నెంబర్ 77 సేస్. అందులో భాగంగా ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ 60 దగ్గర రోస్టర్ పాయింట్ స్టార్ట్ అయింది అని అనుకోండి, ఏదో ఒక పోస్ట్కి దానికంటే ముందు 2 అమ్మాయిలు ఉండాల్సింది 5 మంది అమ్మాయిలు ఆల్రెడీ బీసీడీలో సెలెక్ట్ అయిపోయారు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ మీరు రిజర్వేషన్ ఉమెన్కి కల్పిస్తే అది ఓవర్ ఎక్సెస్ రిజర్వేషన్ అవుతుంది. సో మీరు పాయింట్ నెంబర్ 1 నుంచే స్టార్ట్ చేయండి అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఇంకోటి ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు 60 దగ్గర నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ సైకిల్ 59 వరకు వెళ్ళి మేము అడిక్వసీ చెక్ చేసుకుంటామని అన్నారనుకోండి, అది ఇదొక్క పోస్ట్కి మీరు 60 దగ్గర అని అంటున్నారు, ఇంకొక పోస్ట్కి రోస్టర్ పాయింట్ 36 ఆర్ 37 దగ్గర స్టార్ట్ అయి ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, 35 వరకు వెళ్తారా? అలా కాంప్లెక్స్ చేయకండి, రోస్టర్ పాయింట్ 1 నుంచి స్టార్ట్ చేయండి అనేది వన్ ఆఫ్ ద అదర్ ఆర్గ్యుమెంట్స్. దిస్ ఈజ్ నాట్ ఎక్స్క్లూసివ్ టు గ్రూప్ 1, అందరికీ వర్తించేటటువంటిది. అండ్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ గురించి మాట్లాడదాం. జనరల్లీ జీవో నెంబర్ 77 వచ్చేసి అసలు హారిజాంటల్ రిజర్వేషన్ ఇవ్వకండి ఇన్ ద నోటిఫికేషన్ అని చెప్తే, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ని కూడా రిజర్వ్ చేస్తున్నారు. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ని హారిజాంటల్తో రిజర్వ్ చేయకూడదని సుప్రీంకోర్టు కేసు జడ్జిమెంట్ కూడా ఉందన్నమాట. దీని మన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏంటంటే, పోస్ట్ నెంబర్ 10 చూడండి, 3 పోస్టులు ఉన్నాయంటే 3 అన్నీ క్యారీ ఫార్వర్డే. ఇందులో నోట్లో చూడండి రిజర్వ్ చేశారంట హార్జంటల్లో. పోస్ట్ కోడ్ నెంబర్ 10 ఇక్కడ 10లో చూడండి, 1 మల్టీ జోన్ 1లో ఒక వేకెన్సీ ఉమెన్కి రిజర్వ్ చేశారంట. ఇక్కడ ఉండేటి 3 క్యారీ ఫార్వర్డే. ఓకే, నెక్స్ట్ ఇంకోటి 15 చూడండి, దట్ ఈస్ ఎంపీడీఓలో కూడా అన్ని క్యారీ ఫార్వర్డే. ఆ క్యారీ ఫార్వర్డ్లో 2 ఉమెన్కి రిజర్వ్ చేశారంట.
దట్ ఈస్ ఓసీలో ఒకటి, ఎస్సీలో ఒకటి. ఓసీలో ఉండేదే 2 పోస్టులు క్యారీ ఫార్వర్డ్, దాంట్లో ఒకటి మళ్ళీ ఉమెన్కి రిజర్వ్ చేస్తున్నారంట, విచ్ ఈస్ ఆల్సో ఏ మిస్టేక్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దట్ అందరూ ఇది ఉమెన్కి ఫేవర్ చేస్తుందని అంటున్నారు, కానీ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఉమెన్కి కూడా ఫేవర్ చేయట్లేదు. దే డూ హ్యావ్ ఏ గుడ్ న్యూస్ దట్ దెర్ ఈస్ ఎ మిస్టేక్ ఫర్ యూ ఆల్సో. ఇది కరెక్ట్గా ఇచ్చింటే మీకు కూడా మంచి జరుగుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, పోస్ట్ కోడ్ నెంబర్ 8 చూసుకుంటే 3 టోటల్ వేకెన్సీస్ ఉన్నాయంటే మీ విమెన్కి ఒకటి కూడా రిజర్వ్ అవ్వలేదు. సో విమెన్ హ్యావ్ లాస్ట్ ద 1 వేకెన్సీస్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకు డిఎస్పీ సివిల్ తీసుకుంటే కనుక అందులో 33.13% అనేది మీట్ అవ్వట్లేదు, అంటే దానికంటే తక్కువ నెంబర్ ఆఫ్ పోస్టులని రిజర్వ్ చేశారు. దట్ మీన్స్ దిస్ నోటిఫికేషన్ ఈస్ ట్రయింగ్ టు రిక్రూట్ లెస్ నెంబర్ ఆఫ్ కిరణ్ బేడీస్ హూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద యూనిఫామ్ సర్వీసెస్. అంటే ఎక్స్క్లూజివ్లీ గ్రూప్ 1కి 2 పాయింట్లు ఉన్నాయి. దీస్ పాయింట్స్ ఆర్ వెరీ మచ్ ఎక్స్క్లూజివ్ అండ్ వెరీ మచ్ ఎంతూజియాస్టిక్ ఫర్ ఎ లాయర్ టు ఆర్గ్యూ ఇన్ ద కోర్ట్. ఓకే, అవేంటంటే దట్ ఈస్ సస్పెన్స్, అది కూడా హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటిదే. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో రిగార్డింగ్ ద గ్రూప్ 1. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సో దట్ మీ రిక్వెస్ట్ ప్రకారము నేను ఏమన్నా చేయాలనుకుంటే చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.